హలో, నేను విశేషరావు. తెలుగుదేశం పార్టీకి సత్యవర్ధన్ షాక్ ఇచ్చారు. ఇంతకీ ఎవరు ఈ సత్యవర్ధన్? తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చే అంత పవర్ఫుల్లా? కాదు. ఆయన గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి ఒక కోఆర్డినేటర్. ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చారు. అది కూడా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి ఇష్యూ ఇది. గన్నవరం కానీ గుడివాడ కానీ ఈ రెండు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలుగా మనకి ఎన్నికలకు ముందు కనిపించాయి. దానికి కారణం ఏంటంటే, గుడివాడ తన అడ్డా అనుకున్నాడు కొడాలి నాని గారు. గన్నవరం తనను మించి ఎవరు లీడర్స్ లేరు అని చెప్పి వల్లభనేని వంశీ అనుకున్నారు. వీళ్ళిద్దరూ పోటీపడి తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని అన్పార్లమెంటరీ వర్డ్స్ తోటి, అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఏ స్థాయిలో వాళ్ళు విరుచుకుపడ్డారో అందరికీ తెలుసు. అది లాస్ట్కి తల తీసిస్తే ₹1 ఇస్తానని చెప్పి ఖమ్మంలో ఉన్నటువంటి ఒక అతను కొడాలి నానికి భాషకి ఛాలెంజ్ చేశాడు. ఇది కొడాలి నాని తల తీసుకొచ్చి ఇస్తే ₹1 ఇస్తానని బహుమతి ప్రకటించాడు. అంటే ఆ స్థాయిలో సొంత సామాజిక వర్గం విరక్తి చెందేలాగా వాళ్ళిద్దరూ మాట్లాడారు. అసెంబ్లీలో వల్లభనేని వంశీ భువనేశ్వరి గారి యొక్క శీలాన్ని శంకిస్తూ మాట్లాడారు. ఆ తర్వాత క్షమాపణ చెప్పారు. కానీ ఆయన వాడినటువంటి పదజాలం అది క్షమించరానిది కదా. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు కాబట్టి అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద దాడులు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు. చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేశారు. దానికి బహుమతిగా జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చారు. ఇక ఆ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద లేదా చంద్రబాబు గారి ఇంటి మీద దాడులు చేసినటువంటి కేసులో దాదాపు 70-80 మందికి పైగా నిందితులు ఉన్నారు. వాళ్ళందరి మీద కేసులు నమోదని విచారిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సిఐడి కేసును టేకప్ చేసింది. వాళ్ళలో ముందస్తు బెయిల్ కోసం అందరూ ప్రయత్నం చేసి చాలా వరకు సక్సెస్ అయ్యారు. అప్పిరెడ్డి ఉన్నారు వాళ్ళల్లో, జోగి రమేష్, తలసల రఘురామ్, అవినాష్ దేవినేని, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు చాలా మంది. వాళ్ళు ఎవరిని ఇంతవరకు అరెస్ట్ చేయాలి ఆంధ్రప్రదేశ్ పోలీసు. ఆంధ్రప్రదేశ్ సిఐడి విచారిస్తుంది ఆ కేసుని. ఈలోపు గన్నవరానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేసినటువంటి కేసు విచారణకు వచ్చింది. విచారణకు వస్తే దీని మీద విచిత్రమైనటువంటి ట్విస్ట్ నెలకొంది. ఎవరైతే ఈ గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిందని చెప్పి ఫిర్యాదు చేశారో సత్యవర్ధన్ అనే అతను ట్రయల్ కోర్టుకి వెళ్ళి ట్రయల్ కోర్టు జడ్జి హేమబిందు గారి ముందు ఈ ఫిర్యాదు నేను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పి వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలాన్ని ఆడియో రికార్డ్ చేసి, వీడియో రికార్డు కూడా చేసి అఫిడవిట్ని జడ్జికి అందించారు. ఈ హేమబిందు గారు జడ్జి ఎవరు అని అంటే, చంద్రబాబు నాయుడు గారికి రిమైండ్ చేశారు కదా 53 రోజుల పాటు స్కిల్ డెవలప్మెంట్ కేసులో, ఆ జడ్జే ఈ జడ్జి అని చెప్పి చెబుతున్నారు. మరి ఇది యాదృచ్ఛికమా లేదంటే ఏంటనేది పక్కన పెడితే, ఆవిడ ఎదుట ఈ సత్యవర్ధన్ అనే అతను వాంగ్మూలం ఇచ్చి ఆడియో రికార్డుతో పాటు అఫిడవిట్ని ఇచ్చారు. ఏమని ఇచ్చారు అని అంటే, ఈ ఫిర్యాదు నేను వెనక్కి తీసుకుంటున్నాను. దాని పూర్తి పాఠం పత్రికల్లో కూడా వచ్చింది. ఆ వచ్చినటువంటి న్యూస్ని నేను మీకు చదివి వినిపిస్తాను. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ట్విస్ట్. ప్రాసిక్యూషన్కు అడ్డం జరిగిన ఫిర్యాదుదారు కేసుతో తనకు సంబంధం లేదని వాంగ్మూలం. ఇది వైకాపా ప్రభుత్వ హయాంలో కృష్ణా జిల్లా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో సోమవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్ అనే వ్యక్తి విజయవాడలోని SC/ST కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరై తనకు ఈ కేసుతో సంబంధం లేదంటూ అఫిడవిట్ సమర్పించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్
ఫిర్యాదు ఆధారంగా గన్నవరం పోలీసులు దాడి విషయంపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే వంశీ సహా 88 మందిని నిందితులుగా చేర్చారు. ఇప్పటికే 45 మంది వరకు అరెస్ట్ అయ్యారు. వంశీ సహా మరికొందరు బెయిల్ కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్ళగా కింది కోర్టుని ఆశ్రయించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. దీంతో వారంతా ఇక్కడ పిటిషన్లు దాఖలు చేశారు. SC/ST కేసులో న్యాయస్థానంలో సోమవారం వాటిపై వాదనలు ప్రారంభమయ్యాయి. ఇంతలో ఫిర్యాదుదారైన సత్యవర్ధన్ కోర్టుకు వచ్చి ఈ కేసుతో తనకు సంబంధం లేదని, ఆ సంఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని న్యాయాధికారి హిమబిందుకు వివరించారు. పోలీసులు బలవంతం చేశారని, సాక్షిగా పిలిచి సంతకం చేయించుకున్నారని చెప్పారు. పోలీసుల నుంచి తనకు రక్షణ కల్పించాలని తాను కేసును ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు. తన స్టేట్మెంట్ను వీడియో రికార్డు చేసి తీసుకొచ్చిన సీడీతో పాటు అఫిడవిట్ను కోర్టులో సమర్పించారు. న్యాయాధికారి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. ఇది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీకి ఒక పెద్ద బిగ్ షాక్ అని చెప్పాలి. ఇది బిగ్ ట్విస్ట్ అనుకోవాలి ఈ కేసులో. కారణం ఏంటంటే మనకు గుడివాడ అన్నా లేదంటే గన్నవరం అన్నా ఇవి ప్రత్యేకంగా మనం పరిశీలించాలి. ఎందుకంటే రాము వెనిగండ్ల గుడివాడ ఎమ్మెల్యే, ఆయన అనుచరుడు తులసిబాబు. ఆ తులసిబాబు గుడివాడలో ఉన్నటువంటి కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళంతా ఒక టీం అనేది అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే సునీల్ IPS, ఆయన ఇంతకుముందు CID IG, ఇదంతా కూడా ఒక టీమ్గా ఉంటుంది. వాళ్ళ కన్సర్న్లోనే వీళ్ళందరూ నడుస్తూ ఉంటారని అంటారు. అంటే తెలుగుదేశం పార్టీతోటి బాగా అవినాభావ సంబంధం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు, ఎవరు కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ. బహుశా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉండేటువంటి కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర నుంచి అక్కడ ఉండేటువంటి ఆఫీస్ బాయ్ వరకు అందరూ తెలిసే ఉంటుంది వాళ్ళకి. ఈ సత్యవర్ధన్ అనే అతను తెలుగుదేశం పార్టీ గన్నవరం కార్యాలయం మీద దాడి జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకున్నారు పోలీసులు. దాన్ని బేస్ చేసుకుని అరెస్టులు ఇవన్నీ కొనసాగాయి. ఇప్పుడు విచిత్రమైన పరిణామం ఏంటంటే ఎవరైతే కంప్లైంట్ చేశారో అతను విత్డ్రా చేసుకోవడంతో పాటు తన కంప్లైంట్ని తనకు రక్షణ కల్పించాలి, ఇదంతా పోలీసులు కావాలని చేశారు, ఫోర్స్ చేసి నేను అసలు ఆ టైంలో లేను అని చెప్పి వీడియో రికార్డుతో పాటు అఫిడవిట్ దాఖలు చేశాడు. మరి దీని వెనక ఎవరున్నారు? వంశీ ఉన్నారా, కొడాలి నాని ఉన్నారా, లేదంటే తులసిబాబు ఉన్నారా, లేదా తులసిబాబు అనుచరులు ఉన్నారా అనేది ఇప్పుడు అర్థం కానటువంటి పెద్ద ప్రశ్న. అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఈ మాత్రం కూడా సహకరించినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నారు అని అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉండే కంప్యూటర్ ఆపరేటరే మరి తెలుగుదేశం పార్టీ నిర్వహణ, తెలుగుదేశం పార్టీలో అసలు అంతర్గతంగా ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక సీరియస్ చర్చ జరుగుతూ ఈ క్లిప్పు వాట్సాప్లో చక్కర్లు కొడుతుంది. మరి ఈ పరిణామాన్ని తెలుగుదేశం పార్టీ ఏ కోణం నుంచి చూడాలి అనే దాని మీద మీరు కామెంట్ రూపంలో